నేను మీ డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఎర్గానమిక్స్ వైల్ సిట్టింగ్. ఒకప్పుడు ఓపీడీ కన్నా ఇప్పుడు ఓపీడీ చాలా వరకు రద్దీగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఐటీ ప్రొఫెషన్ పబ్లిక్. వాళ్ళు ఏంటంటే అబ్నార్మల్గా కూర్చోవడం, తరచుగా వాళ్ళకి మెడ నొప్పి, నడుము నొప్పితో బాధపడడం, వీటన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు 10-12 గంటలు 14 గంటలు అబ్నార్మల్గా కూర్చొని వర్క్ చేయడమే ఒక మెయిన్ కారణం, అపార్ట్ ఫ్రమ్ సెల్ ఫోన్ వ్యూయింగ్ ఆల్సో. సో ఇవాళ మనం ఏ విధంగా కూర్చోవాలి ఒక సిస్టమ్ వర్క్ చేసేటప్పుడు, లేదంటే పిల్లలు కూడా చదువుకునేటప్పుడు ఏ విధంగా కూర్చోవాలనేది మనం మాట్లాడుకోబోయే టాపిక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తరచుగా చూసేది ఏంటంటే పిల్లలు ఇంట్లలో సోఫా సెట్లో కావచ్చు, లేదంటే పెద్దలు కూడా ఈ విధంగా ఈ పెల్విక్ టిల్తో ఇట్లా సాగ్ అయిపోయి స్లాచింగ్ ఫార్వర్డ్ అంటారు, ఇలా జారిపోయి టీవీ చూడడము, సెల్ ఫోన్ చూడడము, సిస్టమ్ చూడడం జరుగుతుంది. అలా చేసినప్పుడు కంపల్సరీ వీళ్ళకి డిస్క్ షయాటికా సమస్యలతో 100% వాళ్ళ ఫ్యూచర్లో బాధపడడానికి ఆస్కారం ఉంది. సో ఎలా కూర్చోవాలి? అలా కాదు, కంప్లీట్లీ వాళ్ళు చైర్ వెనక్కి వెళ్ళిపోయి ఈ విధంగా, అంటే ఈ తొడ ప్లస్ నడుము ఎట్ 90 degrees ప్లస్ బ్యాక్ సపోర్ట్. మనం చూస్తే ఏంటంటే వెనకాలో ఏదైతే సపోర్ట్ ఉందో సో దానికి ఆనుకొని ఉండాలి, అంతేగాని ఇలా ముందడికి జారడము, లేదంటే ఇలా వెనక్కి బెండ్ అయిపోయి కూర్చోవడం, ఇవన్నీ కూడా అబ్నార్మల్ అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ వెనక్కి జరిగి కూర్చోవడం, దట్స్ ఫస్ట్ థింగ్. సో మన తొడకు సంబంధించిన భాగం చూస్తున్నాం కదా, ఇది ప్లస్ నడుము 90 degreesలో ఈ విధంగా ఉండాలి. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసేసి మన హ్యాండ్స్, 4 arms. ఈ ఆర్మ్ అండ్ 4 arms షుడ్ బి ఎగ్జాక్ట్లీ 90 degrees. సో ఈ విధంగా, దట్ ఈస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, మనము కంపల్సరీ ఏంటంటే మన సీట్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇది వచ్చేసి మన కీబోర్డ్. సో కీబోర్డ్ లెవెల్లో అంటే మన చేతులు ఈ విధంగా వెళ్ళకూడదు, చేతులు కింద కూడా వెళ్ళకూడదు. ఆల్మోస్ట్ ఆర్మ్ 4 arm at 90 degrees. కీబోర్డ్ లెవెల్లో మన చైర్ అప్ డౌన్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు వర్క్అవుట్. దట్స్ నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేసేసి మీరు చూస్తే నా నీ జాయింట్ చూడండి, ఎగ్జాక్ట్లీ ఎట్ 90 degrees. సో 90 degrees కాకుండా ఏంటంటే దేర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ యువర్ సీట్ అండ్ యువర్ బ్యాక్ ఆఫ్ యువర్ నీ. కంపల్సరీ ఈ గ్యాప్ అనేది ఉండాలి. ఇన్ కేస్ లేదనుకోండి, మీరు కొన్ని ఎర్గానమిక్ డిజైన్ చైర్, కొంచెం కాస్ట్లీ చైర్స్ కొన్నప్పుడు ఏంటంటే ఈ సీట్ని కూడా మనం వెనక్కి తొయ్యొచ్చు, దాంట్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అలా అడ్జస్ట్మెంట్ ఉన్న చైర్ తీసుకోండి. లేదంటే మెజర్ యువర్ థై లెంత్ కన్నా తక్కువ ఉండాలి మీ సీట్. అదర్వైజ్ యూ బై ఎర్గానమికల్లీ డిజైన్ చైర్, దానిలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది, సీట్ని కూడా వెనక్కి తొయ్యొచ్చు. సో దట్ ఈస్ అనదర్ టిప్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ దిస్ థై అండ్ లెగ్ షుడ్ బి ఎట్ 90 degrees. మీరు నా పాదాలు చూడొచ్చు, కింద 100% పాదం అనేది భూమిలో ఫ్లాట్గా టచ్ అయి ఉండాలి. నీదర్ ఇట్ షుడ్ బి లైక్ దిస్, ఇలా ఉండకూడదు. ఆర్ కాళ్ళు మొకాళ్ళు మనకి ఈ విధంగా కూడా రాకూడదు. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ పాదాలు కింద టచ్ కావట్లేదు, బట్ అప్పర్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఫైన్, దెన్ వాట్ టు డూ? అప్పుడు ఏం చేయాలి? కింద మనకి ఫుట్ రెస్ట్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలి. సో దీస్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ మ్యాండేటరీ టు హ్యావ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. ఫ్యూచర్లో మనకి ఏ ప్రాబ్లం కూడా నెక్ పరంగా కావచ్చు, నడుము పరంగా కావచ్చు రాకూడదు. అంటే పిల్లలు చదువుకునేటప్పుడు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు న్యూస్ పేపర్ చదువుకున్నప్పుడు కావచ్చు, లేదంటే ఈ ఐటీ ప్రొఫెషన్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ దిస్ ఈజ్ అ ప్రాపర్ వే ఆఫ్ సిట్టింగ్. సో ఇదే కాకుండా ఏంటంటే ఐ టోల్ యూ, మనకి ఈ ఆర్మ్ ఈ 90 degrees యాంగిల్లోనే మనకి ఈ మన సోకాల్డ్ కీబోర్డ్ ఉండాలి. నెక్స్ట్ మనము ఈ మానిటర్కి వస్తే ఏంటంటే మానిటర్ ఎంత దూరంలో ఉండాలి? మనకు ఒక ఫింగర్ బ్రెత్ డిస్టెన్స్లో ఉండాలి. మీరు చూడొచ్చు, నేను కూర్చుంటే నా ఫింగర్స్ ఆల్మోస్ట్ టచ్ అవుతుంది స్క్రీన్కి. సో అంతకన్నా దూరం కూడా ఉండకూడదు, అంతకన్నా దగ్గర కూడా ఉండకూడదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ హైట్, టాప్ బార్డర్ ఆఫ్ ద సిస్టమ్ షుడ్ బి ఎట్ యువర్ ఐ లెవెల్. మన ఐ లెవెల్లో ఉండాలి టాప్ బార్డర్ ఆఫ్ ద సిస్టమ్. దట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ అనమాట. సో ఇదే కాకుండా ఏంటంటే మన సెల్ ఫోన్లో ఎవ్రీ 15 minutes లేదంటే 30 minutes లేదంటే 1 hourకి ఒక అలారం సెట్ చేసుకొని, సో ఎవ్రీ టైం అలారం మోగినప్పుడల్లా కూడా కుర్చీ నుండి లేచి మనము కొన్ని స్ట్రెచ్అప్ ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా మంచిది. సో సమ్టైమ్స్ మనకి ఫోన్ వస్తూ ఉంటుంది. సో ఫోన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫోన్ తీసేసుకొని వెళ్ళిపోయి అక్కడిక్కడ తిరుగుతూ కొంచెం బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ రావడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మనకి ఏదైతే ఈ నడుముకు సంబంధించిన వెన్నుపూస ఎముకలు చూస్తున్నారో, ఈ ఎముకకి మధ్యలో ఉన్న డిస్క్ ఏదైతే ఉందో, ఈ డిస్క్కి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు అనమాట. సో దానికి పెద్దగా న్యూట్రియంట్ సప్లై అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ బోన్ చివరి భాగంలో ఎండ్ ప్లేట్స్ ఉండడం జరుగుతుంది. దాని నుండే మనకి ప్యాసివ్ డిఫ్యూజన్ ద్వారా న్యూట్రిషన్ అనేది అందుతుంది అనమాట. సో దీంట్లో మూమెంట్ ఉంటేనే, ఎప్పుడైతే ఈ డిస్క్లో ఈ ఎండ్ ప్లేట్స్లో మూమెంట్ ఉంటేనే మనకి ప్యాసివ్గా న్యూట్రియంట్స్ అనేది అందుతుంది.
సో మనం స్టాటిక్గా అలానే కూర్చున్నాం అనుకోండి, ఆ డిస్క్ అనేది ఓల్డ్ ఎర్లీగా మనం జుట్లు ఎట్లయితే తెల్లగా అయిపోతుందో ఎర్లీగా స్ట్రెస్ వల్ల స్ట్రెయిన్ వల్ల, అదేవిధంగా ఇప్పుడు మనం ఒక 30 years 40 years యువకురాలను చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ డిస్క్ కనుక ఎంఆర్ఐ కనుక తీస్తే దాంట్లో ఆల్మోస్ట్ 60 yearsలో ఉండాల్సిన చేంజెస్ అనేది ఇంత యంగ్ ఏజ్లో కనబడడం జరుగుతుంది. సో దట్స్ వై వెన్ యూఆర్ వర్కింగ్ ఫర్ long hours, 10 hours, 12 hours, 13 hours, better to take a break after 15 minutes or 30 minutes or 1 hour. Take a small break, and 2 minutes kavuchu, 3 minutes kavuchu, go around, move around, do some stretches and come back. Otherwise your disc will become degenerated, old. At the age of 30-40 your disc will be like 50 years or 60 years aged person lo ela untudo ala untudu anamata. So this is another tip which I want to tell you. Apart from that, the foremost important point ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే ఈ సోకాల్డ్ పోస్ట్ కోవిడ్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఓ ప్రాపర్ డెస్క్టాప్ కొనడం కానీ, ప్రాపర్ టేబుల్ ఎర్గానమికల్ డిజైన్ చైర్ కొనుక్కోకుండా అబ్నార్మల్గా సోఫాస్లలో కూర్చోవడము, లేదంటే కింద కూర్చోవడం, నేల మీద కూర్చొని వర్క్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ అబ్నార్మల్ థింగ్. ప్లీజ్ డోంట్ డూ ఇట్. నెంబర్ 2, కంపెనీ వాళ్ళు చాలా మందికి ఏంటంటే చిన్నగా ల్యాప్టాప్స్ ఇస్తున్నారు. సో ల్యాప్టాప్ ఉంది కదా, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కానీ వీళ్ళు సంతోషపడుతున్నారు కానీ దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ పాసిబుల్ బై ఏ ల్యాప్టాప్, బై ఏ డెస్క్టాప్. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఓన్లీ ద ల్యాప్టాప్, ఐల్ టెల్ యూ ద ట్రిక్. ఇన్ కేస్ మీకు కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేశారు, దాన్నే వాడాలి అంటే కంపల్సరీ మీరు టాప్ బార్డర్ ఆఫ్ ద ల్యాప్టాప్ షుడ్ బి ఎట్ యువర్ ఐ లెవెల్ అని నేను చెప్పడం జరిగింది. సో కొన్ని బుక్స్ సమ్ ఓన్లీ యువర్ కంపెనీ ల్యాప్టాప్ అనుకుంటే కంపల్సరీ ల్యాప్టాప్ని మీ ఐ లెవెల్కి రేస్ చేయాలంటే టాప్ బార్డర్ ఆఫ్ ద ల్యాప్టాప్ షుడ్ బి ఎట్ యువర్ ఐ లెవెల్. వాట్ ఎవర్ యూ మే యూస్ బుక్స్ ఆర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఆర్డర్ టు రేజ్ ఇట్. మరి ఇలా రేస్ చేసినప్పుడు మనం ఈ కీబోర్డ్ని వాడడం అనేది ఇట్ ఇస్ అగైన్ బికమ్స్ అబ్నార్మల్. యాజ్ ఐ సెడ్ యూ, ఇట్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ 90 degrees. సో అందుకే ఏం చేయండి అంటే ఒక కీబోర్డ్ ఒక్కటి మాత్రం సపరేట్గా పెట్టేసుకొని డెస్క్టాప్కి ఏ విధంగా అయితే కీబోర్డ్ వాడతాం అలానే ఈ ల్యాప్టాప్ వాడాలి. డోంట్ యూస్ ద కీబోర్డ్ విచ్ ఇస్ గివెన్ ఫర్ ద laptop. This is what I wanted to tell you. Myself, I am Dr. Ramesh Gajula. I hope please do subscribe this channel, Panisha Spine Pain Ortho Sleep Center. Thank you.